మూవీ అయితే చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీతో చూస్తే బాగుంటుంది కానీ హలో గాయ్స్! 'ముఫాసా ద లయన్ కింగ్'. 'లయన్ కింగ్' ఫ్రాంచైజ్‌లో ప్రీక్వెల్‌గా తెరకెక్కిన 'ముఫాసా' మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో హాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాని చూసాక నాకేమనిపించింది? మహేష్ గారి వాయిస్ ఎలా ఉంది? మూవీ చూడవచ్చా లేదా? ఇవన్నీ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే, అడవికి రారాజైన సింబా కుమారుడైన యువరాజు ముఫాసా కొన్ని కారణాల వల్ల తల్లిదండ్రులకు దూరమవుతాడు. దూరమైన ముఫాసాని ఎవరు చేరదీశారు? టాకా ముఫాసా మధ్య స్నేహం బలంగా ఎలా మారింది? టాకా ముఫాసా శత్రువులతో ఎలా పోరాడారు? అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ అయితే ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మూవీ అయితే చిన్నపిల్లలకి, ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయవచ్చు. విజువల్స్ అయితే స్క్రీన్ మీద చూస్తుంటే వేరే ప్రపంచం చూపించారనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కాకపోతే సాంగ్స్ మాత్రం బాలేవు. తెలుగు డబ్బింగ్ అయితే మరి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి వాయిస్ కరెక్ట్‌గా సింక్ అయ్యిందనే చెప్పాలి. బ్రహ్మానందం గారు, అలీ గారు వీళ్ళ క్యారెక్టర్ పెద్దగా ఉండదు కానీ, వీళ్ళ వాయిస్ మాత్రం ఉన్నంతలో బాగుంది. టాకా క్యారెక్టర్‌లో సత్యదేవ్ గారు, ముఫాసా క్యారెక్టర్‌కి మహేష్ బాబు గారు ఇద్దరి వాయిస్ కూడా బాగా సింక్ అయ్యాయి, బాగున్నాయి కూడా. మూవీలో అయితే అంతగా స్టోరీ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ, సెకండ్ హాఫ్ మాత్రం మూవీ తిరిగిన చోటే తిరుగుతూ ఉంటుంది. కానీ లాస్ట్ 10 మినిట్స్ మాత్రం బాగుంటుంది. సో ఫైనల్‌గా ఒక్కసారి ట్రై చేయవచ్చు. చిన్నపిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీలో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, వాయిస్ ఓవర్స్ ఇవన్నీ పెద్ద స్క్రీన్‌పై చూస్తే చాలా హై ఇచ్చాయనే చెప్పాలి. సో ఇది గాయ్స్ 'ముఫాసా ద లయన్ కింగ్' మూవీ రివ్యూ. నా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మూవీ అయితే